కురుక్షేత్ర సంగ్రామానికి ముగింపు చెల్లినప్పటికీ భారత కావ్యంలో నిశ్చలమైన శాంతి యుగం నెలకొనదు. యుద్ధ విజయం పాండవులకు ఫలితంగా లభించిన వారు ఎదుర్కొన్న అవ్యాజమైన ఆత్మ పరిశీలన శోకతప్త హృదయాలు కాలచక్రం మలుపులు ఇంకా పరమార్థ గమనాన్ని సూచిస్తాయి ఈ కథాంశం. శ్రీదేవి భాగవతము మరియు మహాభారతాంతర్గత పర్వాలలో అత్యంత తాత్విక దృక్పథానికి చెందినదిగా చెప్పవచ్చు. ఈరోజు మనం అనుసరించబోయే కథ కేవలం శారీరక సంఘటనల పరంపర కాదు. ఇది ధర్మ, సంస్కారం, భక్తి, విరక్తి, లయ తదితర జీవతత్వాల సస్వతి ప్రవాహం. కురుక్షేత్ర సంగ్రామం విజయవంతమైన అనంతరం ధర్మరాజు హస్తినాపుర పీఠంపై అభిషేకితుడయ్యాడు. దేశం మొత్తం ధర్మ పంథాలో స్థిరపడేలా పాలన సాగించబడింది. శ్రీకృష్ణుడు యుద్ధం తరువాత తన మధుర నగరానికి తిరిగి వెళ్ళాడు. కానీ అతను కూడా భవబంధనానికి లోబడి తన భాగాన్ని పూర్తి చేసే దిశగా ప్రయాణం మొదలు పెట్టాడు. ధృతరాష్ట్రుని వనప్రస్థ ప్రవేశం. ధృతరాష్ట్రుని మనస్సు వేదనతో మలినమై ఉంది. అతనికి తెలుసు దుర్యోధన తప్తమయమైన అహంకారంలో పడి మానవత్వాన్ని నాశనం చేశాడు. తన కుమారుడు, కుటుంబం, రాజ్యమన్నీ పోగొట్టుకున్న తరువాత ధర్మరాజు వదిలిపెట్టి ధృతరాష్ట్రుడు తన భార్య గాంధారి, కుంతి మరియు మంత్రి సంజయునితో సహా హస్తినాపురం వదిలిపెట్టి వనప్రస్థం వైపు అడుగులు వేస్తాడు. వారు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఆత్మశుద్ధి కోసం జీవితం అర్పిస్తారు. ఎదురుగా ఓ అగ్ని ప్రకంపన కనిపిస్తే దానిలోనికి ప్రవేశించి వారు బహిరంగ శరీరంతో విడిపోతారు. ఇది వారికి పరమపదానికి దోహదపడే మార్గంగా సూచించబడుతుంది. సంజయుడు ఈ దృశ్యాన్ని చూసి విషాదంతో ఏడుస్తాడు. కానీ వేదవ్యాసుడు ఆత్మానుభూతి బోధనతో అతనికి శాంతిని అందిస్తాడు. సుఖముని దర్శనం పాండవుల అంతర్యామి మార్గం. పాండవుల రాజ్యాన్ని విజయంగా సాగించే ధర్మరాజు ఎప్పటికప్పుడు తాత్విక ప్రేరణతో జీవించేవాడు. కుంతి వనప్రస్థానికి వెళ్ళిన తరువాత ధర్మరాజు తన మనస్సు కోణంలో నిరాసక్తిని అన్వేషించేవాడు. ఆ సమయంలో సుఖముని, నారదురు వంటి మునుల సందర్శనల ద్వారా ఆయనకు భక్తి, జ్ఞానం, విరక్తి అనే 3 స్తంభాలపై నిలిచే గమనాన్ని సూచిస్తారు. ఈ దర్శనాల ప్రభావంతో పాండవులు జీవితానికి శాశ్వత గమ్యం కావలసిన పరమపదాన్ని అన్వేషించాలనుకుంటారు. కూర్చున్న రాజ్యాన్ని వదిలిపెట్టి పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు ప్రయాణం మొదలు పెడతారు. మార్గంలో ఒక్కొక్కరు శరీరాన్ని కాదు, ఓ రెక్కలెత్తిన చైతన్యాన్ని విడిచిపెడతారు.
చివరకు ధర్మరాజు మాత్రమే శరీరంతో స్వర్గ ప్రాప్తి చేస్తాడు. అది అతని నిష్కలుష ధర్మబద్ధతకు గుర్తుగా భావించబడుతుంది. యాదవుల నాశన క్షణం ఇక మాత్రం శ్రీకృష్ణుని పురూరముగా మధురలో జరిగే యాదవ వంశాంతక ప్రారంభమవుతుంది. యుద్ధ సమయం భోగాంధారి చేసేమా శాపఫలితంగా సాధబుధ మచ్చక గాదాలు ప్రారంభమతాయిక నియుగర్త విషానిగా ఉనుపుగా వృత్తిరో అముదున తడాసిన దైవవంశీయునో పాకరివతి ఒక సాయి గాదబులే సముద్ర తీరాన పులువు దీనిద పురుసుచ్చ మామాదాంబవతి పగలైలాల వైరకూర సహాకురాసని అది చేస్తల్లా సమయం ఒక పరరాబోగి కురుకుయిన కొమివాయి చెల్లుతుమును నది అపహాసం చేస్తారు. ఈ నిష్ణపంగమారి యాదవుల మంచ పరస్థాన రత్తు పాతు మొదలవు కంగి శ్రీకృష్ణుడు చూస్తూ చూస్తూ మొత్తం యాదవ వంశనాశనాన్ని నానందందాంబేకరిస్తారు. కాచత్రం మాయ కాంచాయం ముదుసినత్తయుగంకరు అనత్రస్త మార్పు స్వీకరించి శ్రీకృష్ణుడు వంతనిన అనదినోంకిలే యాగుచ్చం గచ్చ ఛాయనోషిసినాన పోపికో విశ్వాతిగా కూర్చుంటారో అదే సమయం నారోపు హరాసి మూజాతన్ని చింతరు పరిమారం మననే అకరకని చేస్తాడు బడడో గురుం జ్ఞానస్వరూపంగా లోన నారినికి ఆసనజల్లోనే నమనకాడు మరాసవక్రం నోలే నమవుతాడు మలె నననానానానానానా. అనంతరం వనప్రస్థ మార్గం స్వీకరించి శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళి వృక్ష ఛాయలో శిశిరానుభూతితో విశ్రాంతిగా కూర్చుంటాడు. అదే సమయంలో గుహవాసి బూధ అతన్ని జింక అనుకొని బాణం వదిలి హతగతిని చేస్తారు. బలరాముడు జ్ఞానస్వరూపంగా యోగధారణ ద్వారా సముద్రంలో లీనమవుతాడు. అర్జునుని అపహాస్యం కిరాతకుల దాడి అర్జునుడు మిగిలిన యాదవ స్త్రీలతో మరియు చిన్నారులతో కలిసి మధుర నుండి హస్తినాపురం ప్రయాణిస్తాడు. కానీ మార్గ మధ్యంలో కిరాతకులు గిరిజనులు దొంగల సమూహాలు అర్జునుడిని చుట్టేస్తారు. అర్జునుడు ఆ సమయంలో గాంధీవాన్ని ఎత్తినప్పటికీ ఆ బాణాలు పనిచేయవు. అదొక బుద్ధి దేహ గమన ఘట్టమయనకు తెలుసు. శ్రీకృష్ణుని ఆశ్రయముండగానే గాంధీవం శక్తిని ఉంచింది. ఇప్పుడు భగవద్గతి కొనసాగిందనగానే ఆయుధం ఖాళీ అయిపోయింది. ఈ దాడిలో పలువురు యాదవ స్త్రీలు పట్టబడతారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ఇది అర్జునుడికి ఓ అహంకార విమోచన, ప్రపంచంలో శాశ్వతమేమి ఉండదని గ్రహించే సంధి సమయం. పరీక్షితుని జన్మ దైవలీలా ప్రసాదం. ఇక ద్వారక నుండి తిరిగి వచ్చిన తరువాత ఉత్తర అభిమన్యుని భార్య గర్భవతిగా ఉంది. అప్పటికి అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా శిశువు గర్భంలోనే
తన ప్రత్యక్ష దివ్య శక్తితో నివారించతాడు ఈ శిశువు. అనేక అద్భుత లక్షణాలతో జన్మిస్తాడు అతను. ఎవరికైనా ఎదురుగానే చూస్తూ తాను ఎవరిచే రక్షింపబడానో తెలుసుకోవాలన్న ఆశతో విహరిస్తాడు. అందుకే అతనికి పరీక్షిత్ అనే నామధేయం లభిస్తుంది. పరీక్షిత్ పాలన నూతన ధర్మయుగానికి నాంది. ధర్మరాజు రాజ్యాన్ని పరీక్షితునికి అప్పగించి విరక్తిగా వెళ్ళిపోతాడు. పరీక్షితుని పాలన ధర్మనిష్టంగా సాగుతుంది. ఆయన కాలంలోనే సుష్మహర్షి ద్వారా భాగవత పురాణ ప్రతిపాదన జరుగుతుంది. పారాయణ భక్తి జ్ఞానం ఈసారి సామాన్య జనానికి చేరేలా మారుతుంది. తాత్విక భావన ఈ కథానుసరణ పాఠ్యాన్ని చూస్తే మనకు కలిగే ముఖ్యమైన సందేశం. కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించుకోలేరు. ధర్మ మార్గంలో నిలబడి జీవించిన వారు చివరికి శాశ్వత గమ్యాన్ని చేరుతారు. శరీరానుబంధాలన్నీ నశ్వరమైనవే. పరాశక్తి ప్రత్యక్ష రూపంగా ప్రకాశించే ఈ కథావహినిలో జీవితాన్ని విపరిణమించే తత్వాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భగవదైక్యం, యాదవనాశనం, భవబంధ విలయం, పాండవ విరక్తి, ధర్మ మార్గంలోని